హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ప్రయాణం అనేది ఈ వీడియోతో మొదలవుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. నా కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. నేను ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ చేసుంటే అవి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మళ్ళీ అలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటాను. ఈ వీడియోలో మీకు మన తెలుగు కమ్యూనిటీలో కొంతమంది టాప్ యూట్యూబర్స్ రెవెన్యూ అనేది పర్ మంత్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. మొదటగా ఈ లిస్ట్లో మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి ఉషా సాయి. ఈయనది ఇప్పుడు మన స్క్రీన్ పైన చూసేది మెయిన్ ఛానల్. దీనిలో 1.07 crore సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఈయన కంటెంట్, ఈయన వీడియోస్ అనేవి పేదవారికి హెల్ప్ చేయడం కోసమే ఉంటాయి. ఈయన యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూలో ఎక్కువ మొత్తం ఈయన హెల్ప్ చేయడానికి, వీడియోస్ చేయడానికి ఖర్చు చేయడం జరుగుతుంది. ఈయనకి హిందీ, తమిళ్లో కూడా ఇంకో 2 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఇది హర్ష సాయి ఫర్ యూత్ హిందీ. హిందీలో తెలుగులో కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 1.61 crores. అది ఇంకో ఛానల్ వచ్చేసరికి తమిళ్. దీనిలో 89 lakhs ఉన్నారు. సో ఈయన ఒక వీడియో అనేది ఈయనగా తెలుగులో చేసి మిగిలిన అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తుంటారు. ఈయన వచ్చేసరికి లాస్ట్ 2 yearsగా వీడియోస్ లేవు. ఈ 3 weeks బ్యాక్ లేటెస్ట్గా వీడియో పెట్టడం జరిగింది. హర్ష సాయి గారికి యూట్యూబ్ నుంచి సుమారుగా 3 లక్షల నుంచి 8 లక్షల వరకు ఒక నెలకు అనేది రావడం జరుగుతుంది. ఈ రెవెన్యూ మొత్తం కేవలం యాడ్స్ వలన వస్తుంది. ప్రమోషన్స్, కొలాబరేషన్స్ వల్ల ఇంకా ఎక్స్ట్రా రెవెన్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనందరికీ తెలిసిన షణ్ముఖ్ జశ్వంత్. ఈయన యూట్యూబ్లో చేసిన వెబ్ సిరీస్ అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ప్రజెంట్ ఈయన ఛానల్కి వచ్చేసరికి షణ్ముఖ్ జశ్వంత్ అనే నేమ్ ఉంది. 48.6 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈయన చేసిన సాఫ్ట్వేర్ డెవలపర్ యూట్యూబ్లో ఒక సంచలనంగా నిలిచింది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మస్ట్ అండ్ వాచ్. నెక్స్ట్ సూర్య. ఈ వెబ్ సిరీస్కి వచ్చేసరికి నేను పిచ్చ ఫ్యాన్ని. ఫైనల్గా ఈయన చేసింది స్టూడెంట్ వెబ్ సిరీస్ కూడా యూట్యూబ్లో మంచి సక్సెస్ అందుకుంది. ఈ వెబ్ సిరీస్ తర్వాత ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 2 yearsగా ఎటువంటి అప్డేట్ లేదు ఈయన ఈ ఛానల్ నుంచి. రీసెంట్గా ప్రేమకు నమస్కారం అనే ఒక ఫిల్మ్తో ఈయన రాబోతున్నారు. అది కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ యూట్యూబ్ ఇన్కమ్ అనేది వచ్చేసరికి ఒక నెలకు 10 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉంటుంది. ఇది కూడా కేవలం ఈయనకి యాడ్స్ రూపంలో వచ్చేది మాత్రమే. మిగిలిన ఎక్స్ట్రా ప్రమోషన్స్ అనేవి అదర్ ఇన్కమ్. ఈ వీడియోలో మనం ప్రసాద్ టెక్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రసాద్ టెక్ అన్న ఎలా అయిపోయాడంటే యూట్యూబ్లో, అలా నేను ఒక న్యూ మొబైల్ కొనాలంటే ఖచ్చితంగా అన్న రివ్యూ చూసి ఆ తర్వాత నా ఫోన్ అనేదాన్ని తీసుకుంటాను. ఎందుకంటే మ్యాక్సిమం నేననే కాదు, మన 2 తెలుగు స్టేట్స్లో ఎవరైనా ఈయన రివ్యూ చూసి ఫోన్ తీసుకోవడం జరుగుతుంది. ఈయన ఛానల్ వచ్చేసరికి ప్రసాద్ టెక్ తెలుగు. ఈయనకి 51 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈయనకి యూట్యూబ్ ద్వారా మంత్లీ 8 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇన్కమ్ అనేది వస్తుంది. మొబైల్ ప్రమోషన్స్, ఎలక్ట్రానిక్ ప్రమోషన్స్ అనేవి చేస్తారు కాబట్టి అది అదర్ ఇన్కమ్ కింద వస్తుంది. నెక్స్ట్ మనం ఈ వీడియోలో చెప్పుకునేది ఫిల్మీ మోజీ, మనందరి ఫేవరెట్. ఈ ఛానల్కి 59.9 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్ కోవిడ్ టైంలో స్టార్ట్ అయ్యి తిరుగులేని సక్సెస్ అందుకుని స్టిల్ ఇప్పటికీ అదే సక్సెస్తో రన్ అవుతుంది. ఇలానే యూట్యూబ్లో మరిన్ని ఎపిసోడ్స్, కొత్త ఎపిసోడ్స్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఇంకా సక్సెస్ పొందాలని మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ కామెడీ టైమింగ్స్ అనేవి హిలోరస్గా ఉంటాయి. పైగా నేను వన్య మాస్టర్కి బిగ్ ఫ్యాన్ని. మీకు ఎంతమందికి వన్య మాస్టర్ ఇష్టమో కామెంట్ చేయండి. 15 రోజులకు ఒకసారి ఫుల్ లెంత్ వీడియో మినిమం 30 minutes డ్యూరేషన్ ఉండేలా అప్లోడ్ చేస్తారు. వీళ్ళకి యూట్యూబ్ నుంచి మినిమం 16.5 లక్షల నుంచి 37 లక్షల వరకు ఆదాయం వస్తుంది. త్వరగా మనం తెలుసుకునేది శ్రావణీస్ కిచెన్. ఈ ఛానల్కు 51.8 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈవిడ ఈ ఛానల్లో ఎక్కువ
షార్ట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫుల్ వీడియో కూడా చేస్తారు, కానీ షార్ట్ వీడియోస్ ఎక్కువ చేస్తారు. ఈవిడ ఈ ఛానల్లో టోటల్గా లేడీస్ కొత్త కొత్త రెసిపీస్ ఎలా చేయాలి, షాపింగ్ వీడియోలు, తన డైలీ రొటీన్ కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈవిడ వీడియోస్ కూడా మంచి వ్యూస్ అనేవి వస్తాయి. సో ఈవిడికి యూట్యూబ్ నుంచి ఒక నెలకి వచ్చేసరికి $6,000 నుంచి $28,000 వరకు వస్తాయి. సో మీరు ఆ అమౌంట్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుని టోటల్గా ఎంత అమౌంట్ వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొత్త వారికి నా వీడియో అనేది రీచ్ అవ్వడానికి అది ఉపయోగపడుతుంది. ప్లీజ్ నేను ఈ వీడియోలో చేసిన తప్పుల్ని నాకు కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారని కోరుకున్నాను. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. మరలా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.